హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ది ఎస్కేఎం టాక్స్. సో ఇది నా ఫస్ట్ వీడియో అండి. సో నా ఛానల్లో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయో జనరల్గా మన చుట్టూ జరిగేవి వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే స్మార్ట్ వాచ్ అండి. స్మార్ట్ వాచ్ అనగానే మీ అందరి మైండ్లో వెలిగి ఉంటుంది. సో ఈరోజు రకరకాల స్మార్ట్ వాచ్లు ఉన్నాయి. సో ఏదైనా ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేస్తున్నానని కాదండి. ఇప్పుడు స్మార్ట్ వాచ్ పరిస్థితి ఎలాగుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మనం కాలం చూసే గడియారానికి గడ్డు పరిస్థితులు వచ్చాయంటే మీరు నమ్మగలరా? కానీ అదే నిజం. సో ఈరోజు స్మార్ట్ వాచ్ అనేది ఏ పరిస్థితుల్లో ఉందో అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో మీరు నమ్మతారో లేదో, రీసెంట్గా ఒక షాప్కి వెళ్ళి నేను స్మార్ట్ వాచ్ గురించి అడిగితే అతను ఏమన్నాడంటే, స్మార్ట్ వాచ్లు ఎవరు కొనటం లేదు బాస్, అందరూ ఇప్పుడు డిజిటల్ వాచ్లే కొంటున్నారు, మీరు ట్రై చేయండి అన్నాడు. నాకే షాక్ అనిపించింది. అసలు టెక్నాలజీ ఎంతగా పెరుగుతుంది, స్మార్ట్ వాచ్ల గురించి ఒకప్పుడు అందరు ఎగబడ్డారు, అలాంటిది ఇప్పుడు స్మార్ట్ వాచ్ ఎందుకు సడన్ గా పాపులారిటీ తగ్గిపోయింది అనే డౌట్ వచ్చి నేను కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయండి. అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు షాకింగ్ ఫ్యాక్ట్స్ లో ఫస్ట్ ఏంటంటే మన మొబైలే. అసలు మన స్మార్ట్ వాచ్కి పెద్ద శత్రువు ఎవరంటే మన మొబైలే. ఏంది మీకు ఇది నమ్మాలనిపించట్లేదా? కానీ ఇదే నిజం అండి. ఎందుకంటారేమో, ఎప్పుడైనా సరే ఒక వాచ్ పనిచేయాలంటే మన మొబైల్ ఉండాలి, మొబైల్తో కనెక్ట్ అయి ఉండాలి కంపల్సరీగా. ఆల్రెడీ మనం చేతిలో మొబైల్ పట్టుకొని తిరుగుతూనే ఉన్నాం కదా. సో ఎప్పుడైతే స్మార్ట్ వాచ్ని కూడా మన చేతికి అలాగే పెట్టుకొని తిరగడం అలవాటు అయిపోయిందో, ప్రతి దానికి మనం ఏ నోటిఫికేషన్ వచ్చినా ఏం వచ్చినా సరే మనం మొబైల్లోనే చూడడం మనకి అలవాటుగా మారిపోవడం వల్ల మనం మొబైల్లోనే చెక్ చేస్తున్నాం. మన దగ్గర వాచ్ ఉన్నా సరే వాచ్ని ఎవరు చెక్ చేసేదానికి టైం లేదు. ఎవరైనా సరే ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఇలా చూసి ఇలా పెట్టేస్తున్నాం. ఎవరు ఇలాగా మొబైల్ ఇటు పట్టుకొని ఇట్లా చూద్దాం అలాగేం లేదు. సో దానివల్ల ఏమైందంటే అందరికి ఒక మైండ్ లో ఒక థింకింగ్ ప్రాసెస్ మారిపోయింది. ఏమనంటే ఆల్రెడీ మొబైల్లోనే అదే చూస్తున్నాం, మళ్ళీ ఎందుకు ఈ సోది అనే లెక్కలోకి అయిపోయింది అనమాట జనాలకి. అంతేకాకుండా ఛార్జింగ్, మొబైల్కే ఛార్జింగ్ ఒక్కోసారి మర్చిపోతా ఉంటాం. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వాచ్ని సపరేట్ గా ఛార్జ్ చేసి పెట్టుకోవాలి. అందులోనూ నైట్ అంతా పెట్టుకుంటే తప్ప ఆ వాచ్ లో ఉన్న ఫీచర్స్ అన్ని వర్క్ కావు. అంటే మనం ఎప్పుడు దాన్ని వేసుకునే ఉండాలి. సో ఎవరైనా చెప్పండి, నైట్ అంతా వేసుకుని మళ్ళీ ఛార్జింగ్ ఎప్పుడు పెట్టాలి దాన్ని? ఇది పెద్ద తలనొప్పిగా మారింది జనాలకి బేసిక్ గా చెప్పాలంటే. అందులోనూ అది ఎప్పుడు పెట్టుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అంటే ఈ ర్యాషెస్ కానీ, నిద్ర లేకపోవడం కానీ, అంటే ఇప్పుడు దాకా మనం ఫ్రీగా పనుకునే సడన్ గా చేతికి ఏదో కట్టేసుకొని నిద్రపోయినట్టు ఉంది అనమాట. సో దాని వల్ల కూడా దీని పాపులారిటీ అనేది చాలా తగ్గిపోయిందండి. నెక్స్ట్ ఇది కాస్ట్. ఇప్పుడు మొబైల్ కోసం 15,000 to 20,000 అనేది ఇన్వెస్ట్ చేశాం కదా. మళ్ళీ ఇప్పుడు మనం వాచ్ కావాలంటే దానికి అరౌండ్ 5,000 to 6,000 అన్న పెట్టాలి ఒక మంచి వాచ్ కావాలంటే. అలా కాకుండా 2-3,000 లో కూడా వాచెస్ వస్తాయి. కానీ అవి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే యాక్యురేట్ గా డేటా అనేది రాదు. సో ఈ యాక్యురేట్ డేటా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అది నార్మల్ డిజిటల్ వాచ్ లాగే ఉంటది. మనకు అన్ని నెంబర్స్ కనిపిస్తాయి కానీ అవి ఎగ్జాక్ట్ గా మన హెల్త్ రికార్డ్స్ కాదనమాట. సో దీని వల్ల కూడా చాలా మంది ఇంట్రెస్ట్ అనేది కోల్పోయారు వీటి మీద. అండ్ నెక్స్ట్ ఇది మన ఇండియాలో చాలా మందికి, అంటే 90 to 95% మందికి అవసరమైంది ఏంటంటే స్టైల్. ఈ రోజుల్లో మన డ్రెస్ తో పాటుగా మనం వేసుకునేటువంటి షూస్ కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి, సపోజ్ హ్యాట్ వేర్ చేసి హ్యాట్ కానివ్వండి, అన్ని మ్యాచింగ్ ఉండాలనుకుంటాం. కానీ చాలా మంది ఏమైందంటే వాళ్ళు నీట్ గా రెడీ అవుతారు, చేతికి స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే అదేదో ఎవరో తెచ్చి పెట్టినట్టు ఉంటుంది. అంటే అది మీ అవుట్ ఫిట్ తో ఫిట్ కాదు. మనం ఎన్ని బ్యాండ్లను కొనుక్కుంటాం, వాటికి సంబంధించిన ఈ రిస్ట్ స్టాపిల్స్ ఉంటాయి కదా, అవన్నీ రకరకాలు కొనుక్కోవాలి. అంటే మనం ఎన్ని డ్రెస్సులు కొనుక్కుని అన్ని కొనుక్కోవాలి. అది కూడా ఒక పెద్ద బటన్ అయిపోయింది జనాలకి. సో దానివల్ల ఈ తలనొప్పులన్నీ ఎందుకని చెప్పేసి దాన్ని కొనడమే మానేశారు అనమాట. ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అదేంటంటే కంపెనీస్ అన్ని ఇప్పుడు షిఫ్ట్ అయ్యాయి. స్మార్ట్ వాచ్ నుంచి వాళ్ళ ఫోకస్ అంతా డిఫరెంట్ గ్యాడ్జెట్స్ మీదకి షిఫ్ట్ చేశారు. అలాంటి గ్యాడ్జెట్స్ లో ఇంపార్టెంట్ అయింది రింగ్స్ అనమాట. సో ఇప్పుడు హెల్త్ రింగ్స్ అనేవి వస్తా ఉన్నాయి. ఆ హెల్త్ రింగ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే హెల్త్ రింగ్ ని మనం వేర్ చేస్తాము, కానీ మనకి ఎటువంటి దానిలో డిస్ప్లే ఉండదు. అది త్రూ ఫోన్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఏమున్నా సరే, అప్డేట్ ఉన్నా సరే, అది ఫోన్లోనే నోటిఫికేషన్స్ వస్తాయి, ఫోన్లోనే యాప్లోనే మనకు అన్ని కనిపిస్తాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రతిసారి వాచ్ సైజ్ చూడాల్సిన అవసరం లేదు, నోటిఫికేషన్స్ కోసం కానీ వాటి కోసం కానీ. ప్లస్ మన ఇండియన్స్ కి ఎప్పటి నుంచో ఉన్న ఒక అలవాటు ఏంటంటే ఉంగరాలు ధరించడం మనకు అలవాటు.
దానివల్ల ఏమవుతుందంటే ఈ రింగ్స్ ని వేరు చేయడం వల్ల వాళ్ళు పెద్ద డిఫరెన్స్ ని ఫీల్ చేయట్లేదు. ఇదేదో ఒక ఉంగరాన్ని మనం ధరించినట్టుగానే ఉందన్నమాట. కాబట్టి జనాలు అనేది ఇప్పుడు స్మార్ట్ వాచ్ నుంచి వాళ్ళ ఫోకస్ ని స్లోగా షిఫ్ట్ చేశారు వేరే గ్యాడ్జెట్స్ మీదకి. దీనివల్ల ఈ రోజుల్లో స్మార్ట్ వాచ్ యొక్క పాపులారిటీ చాలా తగ్గిపోయింది. సో ఈ టాపిక్ మీకు ఎలా కనిపించింది ఫ్రెండ్స్? ఈ ఇన్ఫర్మేషనే కాకుండా మీకు ఏదైనా కొత్తగా తెలుసుంటే దాన్ని మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. బాయ్, సీ యూ, సైనింగ్ ఆఫ్.